బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మంత్రివర్గంలో ఉండేదెవరు? పవన్ కు ఏ శాఖ ఇస్తారు? కేబినెట్ లో లోకేష్ ఉంటారా? టీడీపీ నుంచి ఎవరెవరికి అవకాశం కల్పిస్తారు? బీజేపీ జనసేన నుంచి మంత్రులు అయ్యేది ఎవరు? ఇప్పుడు ఈ ప్రశ్నలే రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాయి. టీడీపీలో ఎక్కువ సంఖ్యలో ఆశావాహులు ఉండటంతో కేబినెట్ కూర్పు చంద్రబాబుకు సవాలుగా మారింది. ఈసారి బీసీ, యువత, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలతో పాటు డిప్యూటీ సీఎం ఇస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పవన్ కు ఏ పదవి ఇస్తారు అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక జనసేన నుంచి నలుగురికి కేబినెట్ లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణారెడ్డి ఇంకా కందుల దుర్గేష్ పేర్లు పరిశీలనకు రావచ్చు. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి మరొకరికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇద్దరికి కేబినెట్ లో చోటు లభించే ఛాన్స్ కనిపిస్తోంది. సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్ పేర్లు పరిశీలనకి రావచ్చు. ఏపీ మంత్రివర్గంలో ఉండేది ఎవరు? ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్, చెప్పండి, ఇటు కూటమి ప్రభుత్వం ఫామ్ అయినప్పటి నుండి మంత్రివర్గంలో ఎవరు ఉంటారు అనేదే ఏపీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఇక కేంద్ర మంత్రివర్గంలో కూడా ఇటు చోటు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ప్రెజెంట్ దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే రాష్ట్రంలో ఒక అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపైనే దృష్టి కేంద్రీకరించారు. ప్రతి ఒక్కరిపైన ఇదే చర్చ జరుగుతుంది. మూడు పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, మూడింటి మధ్య కూడా ఇదే చర్చ కొనసాగుతుంది. అంటే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ మూడు పార్టీలు ఎవరెవరికి మంత్రివర్గం వస్తుందనేది ఒక కీలకమైన చర్చ జరుగుతోంది. అంటే పార్టీలు ఇంత మెజారిటీతో గెలిచిన తర్వాత, అంటే దాదాపు తెలుగుదేశం పార్టీ ఒక ఫుల్ స్వీప్లో గెలిచింది. అంటే మిగతా మిత్రపక్షాలతో సంబంధం లేకుండా వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే రీతిలో ఉన్నారు. మరోవైపు జనసేన 21కి 21 స్థానాలు గెలిచినాయి. బీజేపీ 10 స్థానాల్లో 8 స్థానాలను కైవసం చేసుకుంది. అంటే అన్ని పార్టీలు కూడా దాదాపు 90% సీట్లను కైవసం చేసుకున్నారు. కేవలం 11 స్థానాలకు మాత్రమే కేవలం 23 నుంచి 25 మందిని మాత్రం ఎంపిక చేసే అవకాశం ఉంది మనకింది నిబంధనల ప్రకారం. అంటే దీని పరిధిలో చేయాలి కాబట్టి ఇప్పుడు కేంద్రంతో ఎన్డీఏ ప్రభుత్వంతో ఒక పొత్తు ఉంది కాబట్టి వీళ్ళు, అంటే ఇక్కడ గెలిచిన వారిలో పార్లమెంటు సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటే ప్రాంతాల వారీగా, మరోవైపు కులాల వారీగా వీళ్ళని ఎంపిక చేసుకున్న తర్వాత మాత్రమే ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఎందుకంటే 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనిపై అత్యంత క్లారిటీ వస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే జనసేన నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి ఎంపికైన పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ స్థానాల్లో ఉంటారనేది, ఏ ప్రాంతాల నుంచి ఉంటారనేది ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తరణకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికే అనేక అంచనాలు వేస్తున్నారు. ప్రధానంగా మనం తెలుగుదేశం పార్టీ తీసుకుంటే సీనియర్లతో పాటు యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ఇప్పటికే ఒక నిర్ణయం జరిగింది. చంద్రబాబు, మరోవైపు లోకేష్ దీనిపైన పట్టుబట్టి ఉన్నారు అందులో ప్రత్యేకంగా. ఎందుకంటే గతంలో సీనియర్ల సలహాలు తీసుకోవడానికి ఒకరిద్దరిని అవకాశం కల్పించినా ప్రధానంగా యువతకి ప్రాధాన్యత ఇవ్వాలి. ముందు నుంచి కూడా 2014 మరోవైపు 19 వరకు ఉండే, ఈ 19 తర్వాత ఉండే కష్టకాలంలో ఎవరైతే యువతగా పనిచేసి ఉంచారో ఈ యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక కీలకమైన చర్చగా మనకి కనిపిస్తోంది. వీళ్ళకి అవకాశం ఇవ్వడం కోసం ఒక ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. మరోవైపు అంటే సీనియర్లలోన పోటీ చేయని వారిని సైతం తీసుకోవాలా లేదనే చర్చ జరుగుతుంది. అంటే యనమల రామకృష్ణుడు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు దేవినేని ఉమ కావచ్చు, ఇలాంటి వారికి సంబంధించి వీళ్ళని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందా లేదని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే సీనియర్లుగా పార్టీని అంటిపెట్టుకుని సలహాలు ఇచ్చే ఒక కీలకమైన వ్యక్తులుగా వీళ్ళకి అవకాశం ఇవ్వలేదని కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు జిల్లాల వారీగా అటు శ్రీకాకుళం దగ్గర నుంచి విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ, ఇలాగా నెల్లూరు వరకు ఉండే ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా ఎవరెవరిని ఎంపిక చేయాలి, గతంలో ఉండే సీనియర్లు, మంత్రివర్గంలో ఉన్నవారిని సైతం వీళ్ళు పేర్లు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఆశావాహులుగా ఉన్నవారు చాలామంది, బుచ్చి చేతులు లాంటి వాళ్ళు గతంలో ఒకే ఒకసారి కొద్దికాలం మంత్రి పదవి చేశాను కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే యనమల రామకృష్ణుడు ఆయన పోటీ చేయకపోయినా ఆయనకు అవకాశం ఇచ్చే అవకాశాన్ని పరిశీలించమని ఒక విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇలాగ అనేక రూపాల్లో అంటే
శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కోన రవికుమార్ అంటే పార్టీని అక్కడ పటిష్టంగా నిలపడంలో కావచ్చు, అక్కడ ఉండే వైసీపీ దాడిని ఎదుర్కోవడంలో కావచ్చు ఆయన కీలకంగా ఉన్నారు. మరోవైపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన వ్యక్తులను కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా మనకి ఈ కూటమికి సంబంధించి 20 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక స్థాయిలో గెలిచిన నేపథ్యంలో వీళ్ళకి సంబంధించి ఒక కీలకంగా ఈ నిర్ణయం జరుగుతుంది. మైనారిటీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది చూస్తున్నారు. ప్రధానంగా జనసేనకు సంబంధించి 4 సీట్లు కేటాయించే అవకాశం ఉంది. ఈ 4 సీట్లలో కూడా వీరు కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన ఒక ఆర్డర్ని పాటించాలి. ఎందుకంటే ప్రాంతాల వారీగా 21 నియోజకవర్గాల్లో పోటీ చేశారు కాబట్టి 21 నియోజకవర్గాల్లో ప్రాంతాల వారీగా వాళ్ళు చేయడం ఈజీ కాబట్టి ఈ నలుగురు ఎంపిక ఎలా జరుగుతుందంటే సీనియర్లో కొలతాల రామకృష్ణ ఉన్నాడు, పార్టీకి సంబంధించి మిగతా అభ్యర్థులు ఉన్నారు వీళ్ళని తీసుకోవడానికి. నాదెండ్ల మనోహర్కి అత్యంత కీలక ఉన్నారు కాబట్టి ఆయన కూడా తీసుకునే అవకాశం ఉంది. దాంతోపాటు కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా నుంచి కందుల దుర్గేష్ పార్టీని నిలబెట్టడం కావచ్చు, ఉభయ గోదావరి జిల్లాలు ఆ ప్రాంతంలో అత్యధికంగా ఆయన కీలకంగా వ్యవహరించారు. మరోవైపు ఆయన రాజమండ్రి రూరల్కు పోటీ చేయాలనుకున్న పరిస్థితుల మధ్య బుచ్చి చౌదరికి సీట్ ఇవ్వడంతో ఆయన అక్కడి నుంచి డ్రాప్ చేయడం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన నిడదవోలు నుంచి పోటీ చేసి కూడా విజయం సాధించారు. అంటే పార్టీని అడ్డుపెట్టుకున్న వల్ల అది కూడా ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ కీలకంగా ఒక ఎస్సీని కానీ ఎంపిక చేయాలి అనేది ఆయన కీలకంగా నిర్ణయం ఉంది కాబట్టి ఒక 4 ఈ విధి ఆర్డర్లో కూడా మనకి ఎంపిక చేసే మంత్రివర్గంలో ఎంపిక చేసే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీకి సంబంధించి చూస్తే కేవలం 2 మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 2014లో 4 మాత్రమే బీజేపీ అభ్యర్థులు గెలిచిన దాదాపు 4 మంత్రి పదవులు తీసుకునే అవకాశం ఆ రోజున వచ్చింది. కానీ ఈ రోజున ఇంత పెద్ద స్థాయిలో గెలిచిన తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఉన్న చోటు కల్పించడం అనేది చాలా కష్టసాధ్యం కాబట్టి ఇప్పుడు దాదాపు 8 మంది గెలిచినా సరే 2కి మాత్రం అవకాశం కల్పించాలనేది కీలకంగా కనిపిస్తుంది. ఇందులో సుజనా చౌదరి పేరు మాత్రం అత్యంత కీలకంగా ముందుండి వినిపిస్తుంది. ఆ తర్వాత మిగతా వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయనేది కాకుండా సుజనా చౌదరి పేరు మాత్రం అత్యంత కీలకంగా వినిపిస్తుంది. దీంతోపాటు 1-2 అభ్యర్థులు అంటే పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళని కూడా పరిశీలించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏదైనా జనసేన అధ్యక్షుడి పైన ఒక కీలక నిర్ణయం కనిపిస్తుంది. అలాగే యువ నాయకుడిగా పార్టీ నడిపించిన ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి లోకేష్ నిర్ణయం ఏంటి అనేది కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే లోకేష్ గతంలోన మినిస్టర్గా పనిచేశారు. ఆయన అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ రోజున అధికారం రావడానికి యోగాలంతో పాటు అనేక పాదయాత్రలు నిర్వహించి యువతను చైతన్యం చేయడంతో అంటే అటు శ్రీకాకుళం జిల్లా నుంచి మొత్తం టోటల్గా యావత్తు కారిడార్ అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా తిరిగి ఆయన చైతన్యం చేసిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అనేక కేసుల్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన అనేక సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. మరోవైపు ఆయన ఈ టైంలో అంటే కేంద్ర పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్నారు కాబట్టి పార్టీని ఇదే స్థాయిలో నడిపించడం కోసం మరింత పటిష్టంగా పార్టీని నిలపడం కోసం ఆయన మంత్రి పదవిలో ఉంటారా లేకపోతే పార్టీ బాధ్యతల్లో కీలకంగా వ్యవహరించి అందరినీ సమన్వయం చేస్తారనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా తీసుకున్న నిర్ణయం పార్టీని ఈ రోజున ఈ స్థాయికి తీసుకొచ్చింది అనేది ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారు. ఆ రోజున ఏదైతే ఆయన చిన్నవాడు వయసులో అనుభవం లేదు అనే అనేక విమర్శల మధ్య లోకేష్ దాన్నింటినీ తిప్పికొట్టి ఈ రోజున పార్టీని ఏకతాటిపై నిలపడంలోనూ అనేక మంది అసంతృప్తులను చల్లార్చడంలోనూ అనేక మంది పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని బయటికి పంపించి పార్టీని పటిష్టం చేయడంలోనూ లోకేష్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఆయన ఇదే రూపంలో ఆయన పార్టీని సమర్థవంతంగా ఒక తాటిపై నడిపించడం కోసం ఆయన పదవి తీసుకోకుండా ఉంటారనేది వినిపిస్తుంది. అయితే చాలామంది మెజారిటీ సభ్యులు మాత్రం ఆయన ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉండాల్సిందే, ఒక కీలకమైన స్థానంలో ఉండాల్సిందే అనేది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక కీలకమైన అంశంగా మనం పరిగణించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అనేక గణాంకాలు అనేక అభిప్రాయాలు లేకపోతే కాన్స్టిట్యూషన్స్ పార్లమెంటరీ శాసనసభ నియమాల ప్రకారం చూసుకుంటే కనీసం 18 మంది ఉంటే తప్ప ప్రధాన ప్రతిపక్షం ఉండదనే ఒక వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య 11 సీట్లతో ఉన్న వైసీపీకి ప్రతిపక్షం దక్కే అవకాశం ఏమాత్రం కనిపించటం లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే 21 స్థానాల్లో ఉన్న జనసేనకి ప్రతిపక్షం తీసుకుంటుందా లేకపోతే మంత్రివర్గంలో చేరి కూటమితో పాటు ప్రయాణం సాగిస్తుందనేది ఒక కీలకమైన చర్చ. అయితే పవన్ కళ్యాణ్ దీనికి అనేక రూపాల సమాధానం ఇచ్చారు. అంటే మనం కూటమిలో ప్రయాణం చేస్తూనే బాధ్యతగా ప్రభుత్వం నడిపించడంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావడం కోసం ఒక ప్రతిపక్ష పాత్రలో ఉండాల్సిన అవసరం ఉందనేది ఆయన దిశానిర్దేశం చేశారు 21 ఎమ్మెల్యేలకి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆయన
ఆ మంత్రివర్గంలో చేరుతారా లేక బయట నుండి కీ రోలు వహిస్తారనేది కూడా వినిపిస్తోంది. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆయన కీలక బాధ్యతలో మిగతా కీలక శాఖలు తీసుకుని ప్రయాణం చేస్తారనేది చాలా కాలంగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఆయన ముందుకు వచ్చి బాధ్యతలు తీసుకోవాలనేది కూడా ఆ పార్టీ అంతర్గతంగా ప్రధానమైన డిమాండ్ అభిలాషగా కనిపిస్తోంది. అయితే ఆయన మాత్రం అభిప్రాయంలో 21 మందిలో కూడా కీలకంగా ఉన్న ఎగ్జాక్ట్లీ గణేష్, యాజ్ యు సెడ్ ఇటు ఉప ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనేది కూడా ఏపీలో మరో హాట్ టాపిక్ అనుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇటు పవన్ కళ్యాణ్కి ఇవ్వాలంటూ కూడా కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి. మరి ఆయనకి ఎంతవరకు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు. ఇక లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా మెయిన్ ఫిగర్స్ ఆఫ్ దిస్ కూటమి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరికే ఏ పదవులు ఇచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా కీలకమైన నేతలుగా ఉన్నారు, యువ నేతలుగా కొనసాగుతున్నారు. అంటే ఆ పార్టీలో ఏదైతే ఒక స్టార్డమ్ ఉన్న నాయకులుగా వీళ్ళిద్దరిని చూడాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో ఈ యువతకు కానీ మిగతా సెక్టార్గా నడిపించడంలో లోకేష్ కీలకమైన స్థానాన్ని వహించారు. అందుకే ఆయన యువగళం దగ్గర నుంచి అనేక పాదయాత్రలు నిర్వహించిన సమయంలో ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించారు. మనం ముందు చెప్పుకున్నట్టు పార్టీని ఒకతాటిపై నడిపించడంలో అనేక మంది సీనియర్లు లోకేష్ అసలు పనికి వస్తారా రారా అనే చర్చ జరుగుతున్న సమయంలో కూడా వాటన్నింటినీ తోసి ఆయన యువతను ప్రధానంగా తీసుకురావడంలోనూ అనేక ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టడంలోనూ పార్టీకి జరుగుతున్న అన్యాయం కావచ్చు, లేకపోతే పార్టీ సభ్యులపైన జరుగుతున్న దాడులపైన కావచ్చు, ఆయన అనేక రూపాల్లో స్పందించి ఆయన కీలకంగా వ్యవహరించారు. ఆ కీలకంగా వ్యవహరించడంతో పాటు వాటన్నిటిని బయటపెట్టారు. అంటే ఇవన్నిటిని మనం తీసుకుంటే టోటల్గా ఆయన అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా పార్టీలో నిలబడ్డారు. అంటే దీన్ని పరిశీలన తీసుకొని ఆయన పూర్తిగా క్యాబినెట్లో ఉండాల్సిన అవసరం ఉందనేది ఒకప్పుడు ఎవరైతే విమర్శించారో, ఎవరైతే తప్పుపట్టారో అటువంటి కీలకమైన నాయకులు కూడా ఈ రోజున లోకేష్ ఈ క్యాబినెట్లో ఉండాల్సిందే, ఆయన సారథ్యం వహించాల్సిందే అనేది ఒక కీలకమైన చర్చ చేస్తున్నారు. చాలామంది అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఆ స్థాయికి లోకేష్ వెళ్ళారు. అందుకని లోకేష్ తన అభిప్రాయాన్ని ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఆయన ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాల్సిన అంశం. అంటే ఆయన క్యాబినెట్లో ఉంటారా లేకపోతే ఇప్పుడు జాతీయ కార్యదర్శి హోదాలో ఉన్నారు కాబట్టి ఆ హోదాతో పాటు ఆయన అత్యంత కీలకమైన అంటే పార్టీని అంతా పూర్తిగా సమన్వయం చేస్తూ అటు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఎన్డీఏ ఉంది కాబట్టి ఎన్డీఏ, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన పార్టీగా అధికార పార్టీ ఉంది కాబట్టి ఈ రెండింటిని ఏ విధంగా సమన్వయం చేస్తారనేది మనం చూడాలి. చాలా వరకు జాతీయ పార్టీలో అధికారం తీసుకోకపోయినా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా ఇప్పుడు కాదు, ఆయన ముందు నుంచి అంటే 2019లో పోటీ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు 2024లోన ఆయన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని మరోవైపు బీజేపీతో సమన్వయం చేస్తూ ఒక కూటమిగా ప్రయాణం చేయడంలో అత్యంత కీలకంగా వ్యవహరించారని నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికి అనేక దఫాలుగా ఆయన చెప్తూ వచ్చారు. అత్యంత కీలకంగా పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన ముందు నుంచి కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు, లేకపోతే హోంమంత్రి లాంటి పదవులు తీసుకుంటారనేది చర్చ జరుగుతుంది. అయితే ఆయన నిర్ణయానికే ప్రధానంగా పార్టీ వర్గాలు విడిచిపెట్టాయి కాబట్టి ఆయన పార్టీ సభ్యులకి కీలకంగా మంత్రి పదవులు ఇచ్చేందుకు 4 ఏళ్లకు చూస్తారా, లేదంటే ఆయన కూడా ఏదో ప్రధాన భాగస్వామ్యం వహిస్తూ ప్రభుత్వాన్ని ముందు నడుపుతారనేది అత్యంత ఆసక్తికరంగా మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.